పల్నాడు జిల్లా భావన జూనియర్ కాలేజ్ వద్ద బాలికల హాస్టల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని బంధువులు కళాశాల హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థిని ఆత్మహత్యపై తమకు కళాశాల యాజమాన్యం సరైన సమాధానం చెప్పడం లేదని మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతిపై తమకు అనుమానం ఉందని హాస్టల్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయింపులతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ కావాలని చేశారు స్వామి, కాలేజీ వాళ్ళు కావాలని చేశారు. అది లేకపోతే కనీసం ఒక నెత్తురు చుక్కని ఉన్నారు కదా స్వామి. 4వ ఫ్లోర్ నుంచి కింద పడింది అన్నారు. మెత్తంగా ఉండి పడిపోసామి కూడా. రైట్. నరసరావుపేటలోని భావన కాలేజ్ వికాస్ క్యాంపస్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పెన్నుల దొంగతనం విషయంలో ప్రశ్నించినందుకే యువతి ఆత్మహత్య చేసుకుందని కాలేజ్ యాజమాన్యం చెప్పడం సందేహాలకు దారితీస్తూ ఉంది. అయితే కళాశాల హాస్టల్ బిల్డింగ్ 4వ అంతస్తుపై నుంచి దూకి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అనూష ఆత్మహత్య చేసుకుంది. కాగా బాలికను హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా డాక్టర్స్ నిర్ధారించారు. అనూష స్వగ్రామం బోల్లాపల్లి మండలం వెల్లటూరు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.